ఒక భాషలో స్టార్ హీరోలుగా పేరు తెచ్చుకున్న నటీనటులు మరొక భాషలో నటించడం అనేది చాలా రేర్. వారికి స్టార్ స్టేటస్ ఇచ్చిన భాషలో నటించడానికి సీనియర్ హీరోలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అలాంటి వారిలో నాగార్జున ఒకరు. అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నాగ్. హీరోగా పరిచయమైనప్పటి నుండి ఎక్కువగా తెలుగు సినిమాలతోనే గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పుడప్పుడు హిందీ చిత్రాల్లో కూడా కనిపించి అలరించారు. అలాంటి నాగార్జున ఒక హిందీ మూవీలో కనిపించి చాలా కాలమైంది. ఇప్పుడు ఒక స్టార్ డైరెక్టర్తో కలిసి నాగార్జున బాలీవుడ్ ప్రాజెక్ట్ చేయబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అప్పుడెప్పుడో హిందీ మూవీస్లో హీరోగా కూడా నటించారు నాగార్జున. కానీ మెల్లగా తెలుగుపైనే ఫోకస్ పెట్టడం మంచిది అనే ఉద్దేశంతో బాలీవుడ్ పై పెద్దగా దృష్టి పెట్టలేదు. అలా టాలీవుడ్ ప్రేక్షకులు ఆయనకు స్టార్ స్టేటస్ అందించారు. ఇప్పటికీ కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాతోనే బిజీగా ఉంటారు నాగార్జున. తను హీరోగా చివరిగా నటించిన నా సామిరంగా కూడా కాస్త పర్వాలేదని అనిపించింది. అందుకే ప్రస్తుతం తన తరువాతి ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టారు. ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న కుబేరాలో కీలక పాత్ర పోషిస్తూ బిజీగా ఉన్న నాగార్జున దగ్గరకు ఒక బాలీవుడ్ ప్రాజెక్ట్ వచ్చిందని టాక్. బాలీవుడ్ డైరెక్టర్స్ అంతా ఒక ఎత్తు అయితే రాజ్ కుమార్ హిరానీ ఒక ఎత్తు అని ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారు. సోషల్ మెసేజ్ సినిమాలు ఎంటర్టైనింగ్ చూపించడంలో ఈ డైరెక్టర్ ముందుంటారు. అలాంటి కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమాలే మున్నా భాయ్, ఎంబీబీఎస్, లగే రహో, మున్నా భాయ్. ఆ తర్వాత అదే ఫ్రాంచైజీలో సంజయ్ దత్ తో కలిసి మరిన్ని సినిమాలు చేస్తానని ముందుగానే మాటిచ్చాడు రాజ్ కుమార్ హిరానీ. చెప్పినట్టుగా ఈ ఫ్రాంచైజీలో 3వ సినిమా సిద్ధమవుతుందని బాలీవుడ్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి. మున్నా భాయ్ 3 అనే టైటిల్ తో రానున్న ఈ మూవీలో నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తుంది. చాలా ఇయర్స్ తర్వాత నాగార్జున ఒక బాలీవుడ్ ప్రాజెక్ట్ లో నటించారు. అదే బ్రహ్మాస్త్ర. ఆ సినిమాలో ఆయన కనిపించింది కాసేపే అయినా దాని ఇంపాక్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. రణబీర్ కపూర్, ఆలియా భట్, అమితాబ్ బచ్చన్ ఇలా స్టార్ కాస్టింగ్ తో తెరకెక్కిన బ్రహ్మాస్త్రలో నాగార్జున కూడా ఒక భాగమయ్యారు. ఇప్పుడు మున్నా భాయ్ 3లో కూడా నాగ్ నటించడానికి అంగీకరించడంలో ఆశ్చర్యం లేదని ఆడియన్స్ అనుకుంటున్నారు. కొన్నేళ్లుగా కేవలం హీరోగా మాత్రమే కాకుండా మల్టీ స్టారర్ సినిమాల్లో సెకండ్ హీరో పాత్రల్లో కూడా నటించడానికి నాగార్జున వెనకాడలేదు. దానికి ప్రస్తుతం ఆయన నటిస్తున్న కుబేరాని ఉదాహరణగా చెప్పొచ్చు. ప్రస్తుతం నాగార్జున చేతిలో కుబేరా తప్ప ఇంకో ప్రాజెక్ట్ లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.